శారద కూలీలందర్నీ వెంట వేసుకొని ఫణి ఇంటికి వచ్చింది. ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయిన మర్నాడు వచ్చేసింది. ఇంకా ఇంటికి కట్టిన తోరణాలు, గడపలకి రాసిన పసుపు అలానే ఉన్నాయి. శారదకు క్షణం మనసు చివుక్కుమంది. పెళ్ళి ఇంటి ముందు చేశారు. ఆ స్థానంలోనే శ్రీని తన మెడలో తాళి కట్టాడు. కట్టిన మరుక్షణం నుంచి ఆవేశం పెరిగింది. వాతావరణాన్ని చూడగానే బావురుమనాలనిపించింది. వెనక నుంచి రాధ గొడుగు పట్టుకుని వచ్చింది. లోపల్నుంచి ఫణిభూషణ్ రావు వచ్చాడు. ఏమక్కా, అలా నిలబడిపోయావ్? జ్ఞాపకాలేమన్నా వస్తున్నాయా? అంది. శారద రాధ వైపు చూసింది జాలిగా. ఏం, ఎందుకొచ్చారు మళ్ళా? అనే ఫణి గర్జన వినడంతోనే తోక తొక్కిన తాచయింది శారద. వీళ్ళకు కూలీ ఇవ్వనన్నారంట. ఎందుకు? నా ఇష్టం. అసలు నువ్వెవరివి అడగడానికి? అని అరిచాడు ఫణి. మీ కూతుర్నే మీరు గుర్తుపట్టలేరా బాబాయ్? హతోస్మి అంది రాధ. ఇంతలో జానకమ్మ వచ్చింది. కూతుర్ని చూడగానే ముఖం ఇంత అయింది. మెట్లు దిగి కూతురు దగ్గరకు రాబోయింది. ఫణి అడ్డాడు. శారద అరిచింది. నా వల్ల వీళ్లకు పని ఇచ్చారు. నా వల్లే వీళ్లకు పనిపోయింది. అయితే నువ్వే ఇచ్చుకో. జానకమ్మ దూరం నుంచే కూతుర్ని బ్రతిమాలింది. అమ్మా శారద, నీ తండ్రి ఇంటి మీదికి నువ్వే దాడి చేస్తావంటే? న్యాయం దగ్గర తల్లిదండ్రులు, అక్కచెల్లెలు, అన్నదమ్ములు అంతా ఒకటే. వాళ్ళ కూలి వాళ్లకు ఇస్తారా? ఇవ్వరా? నువ్వలా అరుస్తూనే ఉండు. ఏం జరుగుతుందో చూద్దురుగాని. ఎవర్రా, పోతారా? లేకపోతే ఒకల్నొకల్ని తుపాకీతో కాల్చేయమంటారా? అయ్య బాబోయ్ అంటూ కూలీలు పారిపోయారు. కాలుస్తారా? ఏది, కాల్చండి చూద్దాం. తుపాకీ తీసుకురండి. ఉమ్, తీసుకురండి. జానకమ్మ ఏమనుకుందో లోపలికి పోయింది. ఇనప్పెట్టె తీసి అందులో నుంచి 100 రూపాయలు తీసుకొచ్చింది. ఇందా, ఈ డబ్బు వాళ్ళకిచ్చేసేయ్ అని జానకమ్మ డబ్బు అందించబోయింది. ఫణి ఆమె చేతిలో నుంచి డబ్బు లాగేసుకున్నాడు. ఎవరిచ్చారే నీకీ అధికారం? దానికి భయపడి డబ్బు ఇస్తావంటే? అడుగు ముందుకు వేశావో ముందు నిన్ను కాల్చిపారేస్తాను. కాల్చండి. అలాగన్నా ఈ పీడ వదులుతుంది. కాల్చండి. ముందు దాని బ్రతుకు నాశనం చేశారు. ఇప్పుడు నన్ను చంపేయండి. నోర్ముయ్ అని ఫణి జానకమ్మను కొట్టబోయాడు. శారద గప్పున అడ్డుకుంది. నాన్నా! ఫణి శారద చేయి పట్టుకున్నాడు. ఆ, అలా నాన్నా నాన్నా అని 100 సార్లు అను. అప్పుడు నీకు గుర్తుకొస్తుంది ఈ ఫణిభూషణ్ రావు నీకేమవుతాడో. శారద తండ్రి చేయి వదిలించుకుంది. ఛీ, ఇంత మూర్ఖత్వం నీలో ఉందనుకోలేదు అని వెనక్కి తిరిగి కూలీల దగ్గరకు వచ్చింది. రండ్రా, మీ డబ్బు మా ఆయన్ని అడిగి ఇస్తాను అంది. ఆగు అని ఫణి శారద దగ్గరకొచ్చాడు. మీ ఆయన్ని అడిగి డబ్బు వీళ్ళకిస్తే చూస్తూ ఊరుకోవడానికి ఈ ఫణిభూషణ్ రావు చవట కాదు. ఇందా, ఇచ్చేయ్ వాళ్ళకి అని డబ్బు విసిరేశాడు. కూలీలు డబ్బు మీద పడి ఎవరికి దొరికింది వాళ్ళు తీసుకున్నారు. బాబాయ్, అసలైన పౌరుషం అంటే అది. పై ఎలక్షన్లకి ఎమ్మెల్యేగా నిలబడడానికి ఇప్పుడు నీకు అర్హత వచ్చేసింది. కాని ఇంత పౌరుషం ఉంటే మంత్రి పదవి మాత్రం రాదు అంది రాధ. ఫణి లోపలికి చరచరా పోయాడు. శ్రీనివాసరావు దళాన పంటకి పొలం దున్నుకుంటూ ఉన్నాడు. గోపాలంగాడు పారుతో మన్ను పైకలేస్తూ శారద గురించే చెప్తున్నాడు. శ్రీని మాట్లాడడం లేదు. బండరాయి మీద కూర్చొని వేరుశనక్కాయలు నములుతూ రాధా ఊ కొడుతుంది. ఫణిభూషణ్ రావు బండరాముడితో బాటు వచ్చాడు. బాబోయ్, పంచాయతీ ప్రెసిడెంటు గారొస్తున్నారు అని కేకేసింది రాధ. శ్రీని
గొడ్లను విప్పి నీడను కట్టమని గోపాలంతో చెప్పి పొలం గట్టు మీదికి వచ్చాడు. ఫణి అల్లుణ్ణి చూస్తూ కాసేపు నిలబడ్డాడు. శ్రీని, నిన్న నువ్వు పొలానికి అన్నం తీసుకొచ్చినప్పుడు నేనొక మాట అన్నాను. జ్ఞాపకముందా? శ్రీని చిరునవ్వు నవ్వాడు. సిగ్గుపడకు, చెప్పు. బావకు సిగ్గా? నో నో బాబాయ్. దాన్ని కాశీకి వెళ్ళకుండానే విడిచిపెట్టేశాడు అంది రాధ వేరుశనక్కాయ నోటిలో వేసుకుంటూ. ఎండన పడొచ్చారు. కాస్తంత మజ్జిగ తీసుకుంటారా? అన్నాడు శ్రీని. అవసరం లేదు. ముందు చెప్పు. ఏమిటన్నాను? బావకు మతిమరుపు జాస్తి. నేను చెప్పనా బాబాయ్? పెట్టమారివాడావ్ అని బెదిరించారు. పద్మశ్రీలాగా అంది రాధ. ఆ! ఆ మాట విన్నప్పుడు నేను ఉపసంహరించాను. అదేం? అన్నాడు శ్రీని వ్యంగ్యంగా. పెట్టమారి వాళ్ళక్కూడా నిన్ను చూసి సిగ్గువేస్తుంది. అబ్బా! ఈ విషయం కనిపెట్టడానికి ఎందుకు పెట్టమారి వాళ్ళను వకాబు చేశారు బాబాయ్? రాధా! కాస్తంత నోరు మూసుకుంటావా? అలాగే బావా! కానీ బాబాయ్ ఆ మాట ఎందుకన్నారో చెప్పనీ? ఎందుకు? అంది రాధ. ఎందుకా? అమ్మాయిని ఇతని చేతిలో పెట్టానా? భర్తగా సర్వాధికారాలు వచ్చాయి ఈయనకు. అదుపాజ్ఞల్లో ఉంచుకోగలుగుతున్నాడు. కాని అది పొలానికెళ్ళి కోతలు కోస్తూ ఉంటే అన్నం వండి పొలానికి తెస్తాడా ఇతగాడు? ఈవేళ అది అలాగ జనాన్ని వెంట వేసుకొని నా ఇంటి మీదికి దాడి చేస్తుంది. ఊళ్ళో వాళ్ళు ఎంత లెడివి చేస్తున్నారో తెలుసా? నా భార్యే ఇలా చేస్తే ఏం చేసుండేవాణ్ణో తెలుసా? తెలీదు బాబాయ్, చెప్పు అంది రాధ. 4 వడ్డించి ఇలాంటి మొగరాయింటేంటయ్యా కంటావ్ అని దాని పుట్టింటికి తగిలేసి ఉండేవాణ్ణి. బావ కూడా అలానే చెయ్యమంటారా? అంది రాధ. శ్రీని వెపు తిరిగి ఇలాంటి మొగరాయింటయ్యా కంటావ్ అని అక్కను బాబాయ్ ఇంటికి తరిమేయ్ బావా. శ్రీనికి కోపం రాలేదు. చిరునవ్వు నవ్వాడు. అయితే సరే, మీరే తీసుకెళ్ళి ఆమెకి బుద్ధి చెప్పి పంపించండి అన్నాడు శ్రీని. అది చేత కాకే కదయ్యా నీ దగ్గరకొచ్చింది. శ్రీని, అది అల్లారు ముద్దుగా పెరిగిందయ్యా. ఆప్తుడు అని నీ చేతుల్లో పెట్టాను. అది కాస్త మొండిది నాలానే. పంతం ఎందుకు పట్టిందో తెలీదు. ఇలా పరువుని రచ్చకీడిస్తే నాతో పాటు నువ్వు కూడా అపహాస్యాలు పాలవుతావు కదా. ఎందుకు దాన్నలా ప్రేటకన్నిస్తావ్? అని శ్రీని దగ్గరకు వచ్చి అనునయంగా అన్నాడు. బండరాముడు మధ్యలో కలిగజేసుకున్నాడు. నా పెళ్ళాం అలాంటివి పని చేసుంటే నువ్వేం చేస్తావోయ్? అని రాధ వాడి దగ్గరకొచ్చింది. ఏ కీలు ఆ కీలు కీర్చేసి కైమ చేసి వండేవాణ్ణి. ఈ సలహా కూడా బానే ఉంది. పాటించమంటావా బాబాయ్? ఛీ వెధవ! ఇలాంటి బోడి సలహాలు ఇవ్వడానికేంట్రా నిన్ను వెంట రమ్మన్నది? పో ఇక్కడ్నుంచి అని అరిచాడు ఫణి. బండరాముడు పొలంలోకి పోయి గోపాలం ఎదురుగా కూలబడ్డాడు. ఒరే రాముడూ, రాముడూ, ఆగరోయ్! నీతో పనుంది అంటూ రాధ వాడి వెనక పడింది. అల్లుడూ, ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటి? పెళ్ళై ఇంతకాలమైంది కదా. అమ్మాయికి ఇంకా వేవిళ్ళు అవి ఏం రాలేదా? శ్రీని నవ్వాడు. అటు మీ వంశంలో గాని, ఇటు మా వంశంలో గాని ఒక సంతానమే కలగడం ఆచారం కదా. వస్తాడు. కాస్త ఇటూ అటో వస్తాడు. మా వంశోద్ధారకుడు. చూడు బాబూ, మీ అత్తగారికి ఇక సంతాన ప్రాప్తి లేదు. శారద ఒక్కర్తే నా ఆస్తికంతటికీ వారసురాలు. నేను ఎవర్ని దత్తత చేసుకోను. అంటే నా ఆస్తంతా మీ ఇద్దరిదే కదా. అలాంటిది ఆ వేళ శారద హట్ టూటంటూ నగలు నట్రా నా మొఖాన పడేసి ఎలా వెళ్ళిపోయిందో. అసలు అదెందుకలా చేసిందంటావ్?
మీ ఇంట్లో 20 ఏండ్లు పెరిగిన అమ్మాయి గురించి 6 ఏండ్లు పరిచయం ఉన్న నన్నడిగితే నేనేం చెప్పగలను? అన్నాడు శ్రీని. ఫణి లవ్ పాయింట్‌కి దొరక్కుండా ఆ 20 ఏండ్లు మమకారం వల్లనేనయ్యా! అది ఇవాళ ఏం చేస్తున్నా, అందరిలో ఎదిరించిపోయినా, ఇవాళ నా ఇంటి మీదికి దాడి చేసినా, పొలల్లో పడి నా పరువు మర్యాదల్ని ఊచకోత కోస్తున్నా మాట్లాడలేకపోతున్నాను. 6 ఏండ్ల పరిచయంలో నీకంత మమకారం ఉండకపోవచ్చు. నువ్వు కాస్త కఠినంగా చెప్పి దాన్ని అదుపులో ఉంచరాదూ? లాభం లేదండి. 20 ఏండ్ల పరిచయం గల మిమ్మల్నే ఆమె ఎదిరించింది. ఎదురు తిరుగుతుంది. 6 ఏండ్ల పరిచయమున్న నేను అడిగేస్తే ఇంకేమన్నా ఉందా? అని చెంప తముడుకున్నాడు. అయితే ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావన్నమాట. నేనా? అవును. నువ్వే ఈ అలగజనానికి నాయకుడవు. నన్ను ఎదిరించే వాళ్ళంతా నీకు ఆప్తులు. దాన్ని కూడా నువ్వే ఎగదోసి నా మీదికి ఉసగొల్పావు. నా వేలితో నా కన్నె పొడుస్తున్నావు. ఇంత పగడ్బందీగా వ్యవహారాన్ని చక్కబెట్టవాడవు. అల్లుడివైపోయావు గాని లేకపోతే నిన్ను, నిన్ను శ్రీని ఫణి దగ్గరగా వచ్చాడు. మీరు పొరపాటు పడుతున్నారు. మీకు నాకు ఉన్న తగువు మీరు ఊహించుకున్నదే. ఒకవేళ భేదాభిప్రాయం ఉంటే అది సాంఘికమైంది. సాంఘికమైన గొడవని సంసార పక్షంలో అది మీ అమ్మాయి ద్వారా తీర్చుకునేంత బలహీనుణ్ణి కాను. ఆహా! అంత బలవంతుడన్నమాట. సరే, నీకున్న బలం ఎంతటిదో చూపించు. నాకున్నది నేను చూపిస్తాను అని ఫణి తిరిగాడు. ఎదురుగా శారద టిఫిన్ క్యారియర్ పట్టుకొని వచ్చింది. కామందు ఫణిభూషణరావు గారు ఏదో బెదిరిస్తున్నట్టున్నారు. నాకు బెదిరింపులు చేతకావు. చేతనైంది చేతుల్లో చూపిస్తా. అంతవరకు రానివ్వకండి. అంటే ఖూనీ చేస్తారా? అంది శారద. శారదా! అని వారించాడు శ్రీని. మీరూరుకోండి. నా మీద ఈయనకేమిటి అధికారం? నేను కోర్టులకెళ్తాను. ఇల్లెక్కి డాన్సులు చేస్తాను. అభ్యంతరం ఏమన్నా పెడితే మీరు పెట్టాలి గాని ఈయనెవరు? అంటూ శ్రీని దగ్గరకొచ్చి రండి అంటూ టిఫిన్ క్యారియర్ విప్పింది. ఫణి టిఫిన్ క్యారియర్ వైపు, శారద వైపు చూస్తూ ఉన్నాడు. ఇవాళ కూరలు లేవు. ఆవకాయ మాత్రమే తెచ్చాను అంది శారద శ్రీనికి అన్నం వడ్డిస్తూ. శ్రీని శారద వైపు చిరునవ్వుతో చూశాడు. ఫణి అన్నం వైపు, ఆవకాయ వైపు చూస్తూ ఉండిపోయాడు. అతని మనసు కరిగింది. పంచభక్ష పరవన్నాలను తినాల్సిన కూతురు ఆవకాయతో కాలం వెళ్లబోస్తుందా? ఇంత దరిద్రాన్ని అనుభవిస్తుందా? అది చెప్పుకోలేక తనని బాధించాలని ఇలా ప్రవర్తిస్తుందా? శ్రీనికేం తక్కువ లేదే? 10 ఎకరాలు ఉంది. పండిస్తున్నాడు. వచ్చిన డబ్బు ఏం చేస్తున్నాడు? కూతురికి సరైన చీరలు కూడా కొనటం లేదా? ఫణి పొలంగట్టు మీద ఉన్న బండరాముడి మీద సలోచనగా కూలబడ్డాడు. మీరు భోంచేశారా? అన్నాడు శ్రీని ఫణిని చూస్తూ. దరిద్రులందరికీ ధర్మం చేసి చేసి మీకిదో అలవాటైపోయింది. ఎవరు కనిపించినా భోంచేశారా అని అడగడం. మాటాడకుండా తినకూడదూ? అంది శారద. నేను దరిద్రాన్నా? అని ఫణి ఒంటికాలి మీద లేచాడు. మిమ్మల్నెవరన్నారు? ఫణిభూషణరావు గారు? మా ఆయన ధర్మబుద్ధిని వారిస్తున్నాను. ధర్మబుద్ధి అని ఫణి బలంగా నేలమీద తన్ని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోవడం చూసిన రాధ బాబాయ్! బాబాయ్! వచ్చిన పని అయిపోయిందా? అని అరిచింది. ఫణి ఏం సమాధానం చెప్పకుండా పోవడంతో రాధ శారదను చూసి అక్కోయ్! అనుకుంటూ వచ్చింది. ఆయనెందుకు శారదా అలా ఏడిపిస్తావ్? అన్నాడు శ్రీని. మీకనవసరం. అది మా కుటుంబ విషయం. ఏవిటక్కోయ్ మీ కుటుంబం విషయము? నువ్వే కదా అంటున్నావ్. బాబాయ్‌తో నీకెలాంటి సంబంధమూ ఇక లేదని అంది రాధ. అంటే ఈయన ఎవరు?
వేలెత్తి చూపడానికి? చంపేశావు. ఆయన నీ ప్రాణేశ్వరుడక్కా. మర్చిపోయావా? శారద చప్పున లేచిపోయింది. ప్రాణేశ్వరుడు అని అసహ్యంగా ముఖం పెట్టుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఫణిభూషణ్ రావు కబురందుకొని సీతారామయ్య పడుతూ లేస్తూ అతనింటికి వెళ్ళాడు. సీతారామయ్యకు ఫణి 100 రూపాయలిచ్చాడు. ఇవాళ వారం కూలీలిస్తావుగా, ఈ 100 ఆ తలతిక్కదానికి కూలీగా ఇవ్వు అన్నాడు ఫణి. తలతిక్కదెవరు బాబుగారూ? అన్నాడు సీతారామయ్య ఆర్దకంగా. అలా తలతిక్కగా చెప్తే ఆయనకేం అర్థమవుతుంది అనుకుంటూ జానకమ్మ వచ్చింది. ఇదిగో ఈ 2 చీరలు మీరు ఇచ్చినట్టే దానికివ్వండి అని 2 పట్టుచీరలు అందించింది. ఫణి చీరలు లాగేసుకున్నాడు. తెలివి తెల్లారినట్టే ఉంది. ఇంత ఖరీదైన చీరల్ని చూసిందంటే ముఖాన్నేసి కొడుతుంది. 100 రూపాయలు వారం దినాల కూలి అంటే నమ్ముతుందా? ఎందుకు నమ్మదు? దానికేమన్నా కూలీ డబ్బుల విషయం తెలిస్తేగా. సీతారామయ్య దాంతో చెప్పు, బుద్ధిగా మంచి తిండి తినమను. హార్లిక్సు, పళ్ళు కొనుక్కొమను. బుద్ధిగా ప్రవర్తిస్తే వచ్చే వారం 150 ఇస్తానను. మీ తెలివి అంతకంటే తెల్లారినట్టుంది. ఇంకెప్పుడు అది కోతలకు రాకుండా ఉంటే వారం వారం ఇంటికి 200 పంపిస్తానని చెప్పండి అంది జానకమ్మ. నీ తెలివి మరింత అఘోరించినట్టుందే. ఇంట్లో కూర్చోమని ధర్మానికి డబ్బు ఇస్తే అది తీసుకుంటుందంటే. మరో 4 రోజులు పని చేయనియ్యి. ఒళ్ళు తీట తగ్గగానే అదే ఇంటి పట్టున ఉంటుంది. ఆహా! ఇంకా 4 రోజులు దాన్ని ఎండలో పడి కోతలు కొయ్యమంటారు. నా తల్లి వారం రోజులకే తోటకూర కాడలా వంగిపోయింది. మరొక్క రోజు అది కోతలకు వచ్చిందా? అది కాదు, నేను ఉరి యేసుకుని చస్తాను అంది జానకమ్మ ఉక్రోషంగా. దాని ఒళ్ళు హూనమైపోతుందని కనికరమే గాని మొగుడి పరువు పోతుందని నీకు చీమ కుట్టినట్టయినా లేదన్నమాట. పరువు 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 అలా జపం చేస్తూనే దాన్ని మధ్యలో గోతిలో దింపారు అని సీతారామయ్య వైపు తిరిగి మీరెళ్ళండి. ఏం చెప్పకుండా అందరికీ వారం కూలీలు ఇస్తున్నట్టే దానికి ఈ 100 గప్చుప్‌గా ఇవ్వండి అంది. సీతారామయ్య అలానే గప్చుప్‌గా 100 రూపాయల నోటు మడతపెట్టి పొలం దగ్గర శారద చేతిలో పెట్టాడు. శారద నోటు చూచి పొరపాటున ఇచ్చారేమో అనుకొని ఇదేమిటి బాబాయ్ 100 రూపాయలిచ్చారు అంది. అది అంతేనమ్మా అన్నాడు సీతారామయ్య. మరి వాళ్ళందరికీ 14 చొప్పున ఇచ్చారు. సమాధానం చెప్పలేని సీతారామయ్య అదంతే, ఇది ఇంతేనేనమ్మా అన్నాడు. ఏందంతే? వాళ్ళకిచ్చినట్టే నాకు 14 ఇవ్వండి. అమ్మా! ఇది అమ్మా నాన్నగారు నీకివ్వమని ఇచ్చారమ్మా అని పుసుక్కున నిజం చెప్పేశాడు సీతారామయ్య. వాళ్ళిమ్మంటే మీరు తగుదునమ్మా అని తెచ్చారా? కూతురు కష్టపడిపోతుందని కనికరించి ఇంత డబ్బు వారం కూలిగా ఇచ్చారే. వీళ్ళు ఒక తల్లి కన్నబిడ్డలే. వాళ్ళకి మాత్రం వద్దా? వెళ్ళి చెప్పండి. అందరికీ తలా 100 ఇవ్వమని అంది శారద. ఇక్కడ డబ్బుల చట్టం లేదని వెళ్ళి చెప్పు అని అరిచాడు ఫణి. ఇంటిలో సీతారామయ్యతో. ఉంది. ఆ చెట్టు వేసింది వీళ్ళే. వీళ్ళేసిన చెట్టు కాయల్ని వాళ్ళకివ్వడానికి ఈయన గునిపిస్తాడు దేనికి? అంది శారద పొలంలో. దానికి జీవన శాస్త్రం ఏం తెలుసు? చెట్టుకి విత్తనం వేసింది నేను. భూమి నాది. నీరు నాది. ఎడ్లు నావి. నాగలి నాది. 2 చెమటబొట్లు రాల్చినంతలో చెట్టు వాళ్ళదైపోతుందా? హిస్టరీ చదివింది. హిస్టీరియా తెచ్చుకోమంది. దాంతో చెప్పు అని అరిచాడు ఫణి. సీతారామయ్య చిత్తం అంటూ పొలానికి పరుగు తీశాడు. ఇదే ఆయన ఆఖరు మాట. వెళ్ళి అడిగిరండి అంది శారద. అవునవును, అవును అని ఖచ్చితంగా అన్నానని వెళ్ళి చెప్పు.
అని అరిచాడు ఫణి. సరే అయితే, రేపట్నుంచి వీళ్ళెవ్వరూ పనిలోకి రారు. సమ్మె చేస్తారని చెప్పండి. అవశ్యం చెయ్యమను. ఇంతవరకు ప్రపంచంలో ఏ సమ్మె గెలిచిందో ఒకసారి తెలుసుకోమను అన్నాడు ఫణి. ఇది అలాంటి సమ్మె కాదు. గెలుస్తుంది. గెలిచి తీరుతుంది. ఇవాళ నుంచే సమ్మె మొదలు అని అరిచింది శారద. అని వెళ్ళి చెప్పమంటావా అమ్మా? అన్నాడు సీతారామయ్య. అవసరం లేదు అని శారద కూలీలందర్నీ తన ఇంటికి తీసుకుని వెళ్ళింది. కూలీలందర్నీ ఇంటికి తీసుకెళ్ళి ఒక ప్రణాళిక తయారు చేసింది శారద. రేపట్నుంచి అంతా పొలం దగ్గరకు వెళ్ళాలి. పని మాత్రం చెయ్యకూడదు. బయట నుంచి కూలీలను రప్పిస్తే వాళ్ళందర్నీ నచ్చచెప్పి పంపించేసేయాలి. ఆడ, మొగ భేదం లేకుండా వ్యవసాయం కూలీలందరికీ రోజుకి రూ. 10 కూలీ ఇవ్వాలి. రోజూ 8 గంటలే పని. ప్రతి ఆదివారం సెలవు. కూలీల ఉద్యోగాలు పర్మనెంట్ చెయ్యాలి. ఇలా 20 క్లాసులు పెట్టి నోటీసు తయారు చేసింది శారద. అది చదివి కూలీలకు వినిపిస్తూ ఉండగా రాధ వచ్చింది. అంతా బాగానే ఉందిగనమ్మగారూ, రేపటికి మా తిండి మాటేమిటి? అంది ఒకర్తి. వస్తుందిలెండి. గాంధీగారు, పొట్టి శ్రీరాములు గారు అన్నేసి రోజులు పస్తులుండలేదు అంది రాధ. అయ్య బాబోయ్! పస్తులే అంది కడుపుతో ఉన్న ఒక అమ్మ. ఒక్క రోజుకి ఏం కాదులే అంది శారద. ఒక్క రోజులో సమ్మె గెలుస్తుందేంటమ్మగారూ? అంది మంగ. గెలవాలే అంది రాధ. గెలిచేంటంత వరకు విశ్రమించరాదు. అంతా మొఖాలు చూసుకున్నారు. ఇది జరిగే పనేనా అన్నట్టు. 300 ఏండ్లు ఈ జమీందారీ పద్ధతికి బలైపోయారు. 3 రోజులు లేదా 30 రోజులు పట్టుదలతో పని సాధిస్తాం అంది శారద. అవును, ఎంతకాలమన్నా మనం పట్టుదలతో పస్తులుండి పని సాధిద్దాం అంది గంగ. నీకేంటే, పానకాలరావు నెలకింత పడేస్తారు. కూలికి రాకపోయినా నీకు గడుస్తుంది. మాకెట్టా అని చెప్పింది పార్వతి. నీకు మాత్రం ఆ కృష్ణమూర్తి బాబు లేడా? ఏడాదికి సరిపడా భత్యం ఇవ్వటం లేదా? అంది గంగ ఉక్రోషంగా. రాధ శారద దగ్గరకొచ్చింది. అకోయ్, వీళ్ళ సీక్రెట్లన్నీ చెప్పేసుకుంటున్నారు. కాసేపు ఊరుకో. ఇంకా ఎలా తేల్తారో చూద్దాం అంది రాధ. ఉష్ అంటూ శారద అందర్నీ వారించింది. ఛీ, వెధవ దెబ్బలాటలు మీరూను. మీకు డబ్బేగా కావాలి? నేనిస్తాన్రా. మీరు ఎంతకాలం సమ్మెలో పాల్గొంటే అంతకాలమున్నా. అంత డబ్బు ఎక్కడ్నుంచి తెస్తావక్కా? అంది రాధ. ఏం, ఫణిభూషణ్ రావు ఆస్తి నాది కాదా? దానిమీద కేస్ వేసి వీళ్ళకిస్తాను. భేష్, ప్రొసీడ్ అని రాధ వెళ్ళిపోయింది నవ్వుకుంటూ. ఆ వాళ్ళకి ఆ వేళకి సమావేశం వాయిదా పడింది. శ్రీనివాసరావు ఇంటికి రాత్రి 8 గంటలకు వచ్చాడు. శారద వంట చేసి సిద్ధంగా ఉంచింది. శ్రీని స్నానం చేసి భోజనానికి కూర్చున్నాడు. భోజనమయ్యాక శారద అడిగింది. యావండి, మీకు లేబర్ యాక్ట్ గురించి తెలుసా? పొలంలో గోపాలం ద్వారా సమ్మె సంగతి తెలుసుకున్న శ్రీని ఎందుకు అన్నాడు ఏం తెలియనట్టు. రేపట్నుంచి వ్యవసాయ కూలీలు సమ్మె చేస్తున్నాము. న్యాయశాసానికి విరుద్ధమైదైతే మరో దారి చూడాలి అంది. నా గదిలో కొన్ని పుస్తకాలున్నాయి చూడు. శారద అతని గదిలోకి వెళ్ళింది. గది నిండా బీరువలు. అందులో రకరకాల పుస్తకాలు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎస్ట్రానమీ, ఎకనామిక్స్, సైకాలజీ, ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీగాక నాటకాలు, నవలలు, కవితలు, ఆత్మకథలు, ఒక్కటేమిటి రకరకాల పుస్తకాలు. ఇంగ్లీషు, తెలుగువి ఉన్నాయి. శారద ఆశ్చర్యపోతూ ఒక పుస్తకం తీసింది.
అది ఫ్రెంచ్ పుస్తకం. అర్థం కాలేదు. ఆయనకు ఫ్రెంచ్ భాష కూడా తెలుసా? అనుకుంది. ఒకవేపున శ్రీనాథ్ నవలలు కనిపించాయి. తను చదవని 2 కొత్త నవలలు కనిపించాయి. ఆ వేదన, నీ వేదన పుస్తకాలు తీసింది. వాటితో బాటు బయటకు వచ్చింది. కనిపించాయా? అన్నాడు శ్రీని. శారద క్షణం నిశ్శబ్దం తర్వాత చాలా పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ ఎవరివి? అంది. కొన్నాను. చదివారా? హ్మ్. శారద అతని దగ్గరకొచ్చింది. మీరు ఎంతవరకు చదువుకున్నారు? వరకు అంటూ ఫుల్ స్టాప్ పెట్టలేదు. ఇంకా చదువుతున్నాను. జీవితాన్ని. అది కాదు. మీకు ఏ ఏ భాషలు వచ్చు? శ్రిని నుంచి జ్ఞా వరకు. ఫ్రెంచి, ఊసుపోక నేర్చుకున్నాను. నాతో ఎప్పుడు చెప్పలేదేం? ఎందుకు చెప్పడం? నేనింత గొప్పవాడినని నిన్ను నమ్మించడానికా? నమ్మకమో, అపనమ్మకమో ఎందుకు చెప్పలేదని అడుగుతున్నా. చెప్తే ఏం చేసేదాన్నావు? అది మీకనవసరం. ఇంత విజ్ఞానాన్ని మీలో ఉంచుకొని ఎందుకు పనికిరాని రైతులా పొలాల్లో పడి మామూలు మనిషిలా కష్టపడతారు? నువ్వు బిఏ చదివావు. ఇవాళ నువ్వు కష్టపడుతున్నావుగా పొలంలో. నా మాట వేరు. ఏమిటా వేరు? నా తలకాయ అని పుస్తకాలు 2 చికాగ్గా విసిరికొట్టి గదిలోకి వెళ్ళిపోయి ఏడ్చుకుంది. కాసేపయ్యాక ఏమనుకుందో కళ్ళు తుడుచుకొని మళ్ళీ శ్రీని దగ్గరకు వచ్చింది. రేపట్నుంచి సమ్మె చేస్తున్నాం. ఇందులో మా తప్పేమున్నా ఉందా? అంది మెల్లగా. నీకెలా అనిపిస్తుంది? లేదని అనిపిస్తుంది. అయితే చెయ్యి. మీరు నాయకత్వం వహిస్తారా? నా నాయకత్వం దేనికి? మీరంతా కలిసికట్టుగా న్యాయమని తోచింది అడుగుతున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నాయకులే కదా! అంతేనా మీ సలహా? రేపు పోలీసులొస్తే అరెస్టు చేస్తారని భయమా? కాదు. అంత భయముంటే సమ్మె ఎందుకు చెయ్యటం? సమ్మె నేను కావాలని చెయ్యటం లేదు. నాన్న పంతం చూశాక పట్టుదల హెచ్చింది. నాది తప్పని మీగ్గాని అనిపిస్తే చెప్పండి. మానేస్తాను. ఒప్పు అంటే నాకు నైతిక బలం వస్తుంది. అరెస్టయినా భయపడను. జైలు శిక్ష పడినా జంకను. శ్రీని ఆమె చెయ్యి తట్టాడు చిరునవ్వుతో. మొట్టమొదటిసారిగా తగిలిన పురుష స్పర్శ ఆమె ఒళ్ళు జలధరించింది. అతని ముఖంలోకే చూస్తూ ఉండిపోయింది. శ్రీని అదే చిరునవ్వుతో ఆమె దృష్టి నుంచి తప్పించుకొని దుప్పటి తలగడ వేసుకొని బయటకు వెళ్ళిపోయాడు. శారద నిట్టూర్పు విడిచి శ్రీని వైపే చూస్తూ పడక కుర్చీలో కూలబడింది. వ్యవసాయ కూలీలు సమ్మె మొదలుపెట్టారు. 3 రోజులయ్యింది. ఆ జిల్లా మొత్తానికి మేతుబారి అయిన ఫణిభూషణ్ రావు సొంత కూతురే ఈ సమ్మె జరిపిస్తుందని తెలియగానే ఈ చోద్యం చూడ్డానికి పక్క ఊళ్ళో నుంచి జనం కట్టుకట్టి రాసాగారు. ఒక అందమైన అమ్మాయి నాజూకుల నవలమణి సుకుమారల తను మధ్య ఈ సత్యాగ్రహాన్ని నిరాకరణోద్యమాన్ని సాగిస్తుందని తెలిసి సెలవుల్లో ఇళ్ళకొచ్చిన విద్యార్థులు సైకిళ్ల మీద బస్సుల్లోనూ ఆ ఊరికి రాసాగారు. నిన్న మొన్నటి వరకు శారద కూడా స్టూడెంటే అని తెలిసి ఎక్స్ స్టూడెంట్స్ కూడా పరుగున బోలో స్వతంత్ర భారత్‌కి జై అనుకుంటూ వచ్చి పడ్డారు. వాళ్ళు కూడా కొన్ని శిబిరాలు పొలం గట్ల మీద వేశారు. దేశ భవిష్యత్తు మన విద్యార్థుల భుజస్కంధాల మీద ఉంది. మనమే ఈనాడు వెనకాడితే ఈ పెద్దలు మనకి భవిష్యత్తు అనేది లేకుండా చేసి పారేస్తారు. మన శారద గారు ఇవాళ ఈ సత్యాగ్రహణం ప్రారంభించారంటే అది మన విద్యార్థి లోకానికే గర్వకారణం అని ఒక విద్యార్థి నాయకుడు లెక్చరర్ దంచాడు. విద్యార్థుల్ని చూడగానే శారదకు మళ్ళీ కాలేజీ దినాలు గుర్తుకొచ్చాయి. ఈ సమ్మెను ఎలాగైనా జయప్రదం చేయాలని వాళ్ళతో చెప్పింది. విద్యార్థులు పలోమంటూ రోడ్డు మీద పడ్డారు. బస్సుల్ని ఆపేశారు.
వాళ్ళే చిన్న కార్ల నుంచి చందాలు వసూలు చేశారు. రైలు బళ్ళను ఆపాలనుకున్నారు కానీ, ఆ ఊరికి దగ్గరగా ఎక్కడా రైల్వే వాళ్ళు స్టేషన్ కట్టలేదు. ఇది అన్యాయం అనిపించింది కొందరు విద్యార్థులకి. మొదటి రోజున ఇది మా కుటుంబ సమస్య అన్నాడు ఫణి. రెండో నాడు ఈ సమ్మె పక్క పొలాలకు కూడా ప్రాకడంతో గ్రామ సమస్య అన్నాడు. కానీ మూడో నాడు విద్యార్థులు రంగంలోకి దూకడంతో అది రాష్ట్ర సమస్య అయిపోయింది. పత్రికలు సంపాదకీయాలు రాశాయి. చూడవే నీ కూతురు 15 ఏండ్ల నుంచి రాజకీయాల్లో మగ్గిపోతున్నాను. అది 10 దినాలై దీనిలోకి దూకి ఎంత పేరు సంపాదించేసిందో. నా పరువుని పొలంలోనే కాకుండా పత్రికల్లో కూడా ఎలా ఎక్కించేసిందో. చూడు దాని ఫోటో అని పత్రిక భార్య ముందు విసిరేశాడు. ఇక్కడిలా ఉండగా ఊళ్ళో కోలాగాలందరూ అంటే కోటీశ్వరులు, లక్షాధికారులు మరోచోట రహస్యంగా సమావేశం జరిపారు. ఈ సమ్మె జయప్రదమైతే మనకిక మిగిలేది చిప్ప, జోలి అని ఏడ్చారు. కోగాళ్ళు కూలీలకు రోజుకి 10 రూపాయలు కూలి ఇస్తే మేం నూటికొట్టుకుపోతామని కిందబడి శోకాలు పెట్టారు లాగాళ్ళు. సమ్మె నాల్గో నాటికి ఘోరాలుగా ధర్నాలుగా మారింది. ఇదంతా చూసిన గోపాలరత్నం శ్రీనివాసరావుకి మందలించాడు. ఏంట్రా ఇదంతా? చూస్తున్నావుగా అని శ్రీని సౌమ్యంగా సమాధానమిచ్చాడు. చూస్తున్నాన్లే. ఆ అమ్మాయి అలా ఊర్ల మీద పడి మొగరాయిల్లా సమ్మెలు చేస్తూ ఉంటే నువ్వు మందలించలేవు? ఎందుకు మందలించడం? పురుషులతో పాటు స్త్రీలకు కూడా సమాన హక్కులున్నాయని అక్క నిరూపిస్తుంది. నిరూపించని నాన్నా అంది రాధ. ఆవిడ నిరూపిస్తుందే కాని మన పరువు మర్యాదలు, పేరు ప్రతిష్టలు ఏం కాను? అని అరిచాడు గోపాలరత్నం. మన పరువు మర్యాదలు నాలుగు గోడల మధ్యన నలిగిపోవడం ఇష్టం లేక అక్క పొలాల్లో పేరు ప్రతిష్టల్ని ప్రతిష్ఠిస్తుంది. దాంతో మనకి బావకి కూడా ఎంత పేరు? పేపర్‌లో అక్క ఫోటో కూడా పడింది అంది రాధ. ఫోటోలు చూసి మురిసిపోతున్నావేంట్రా? అన్నాడు శ్రీనితో గోపాలరత్నం. ఎందుకు మురవడు నాన్నా? భార్యకు పేరొస్తే తనకి కూడా పేరేగా? ఛీఛీ! నువ్వింత అసమర్థుడనుకోలేదురా. వెళ్ళు. వెళ్ళి ఆ పిల్ల రెక్క పట్టుకొని ఇంటిలోకి లాక్కొచ్చి కాళ్ళు చేతులు కట్టిపడేయ్. శ్రీనివాసరావు నిట్టూర్పు విడిచి చిరునవ్వు నవ్వాడు. ఆ పని చెయ్యడానికి నాకు హక్కు లేదు మామయ్య. ఏం? ఎందుకు లేదు? నీ భార్యని అదుపులో పెట్టడం నీ బాధ్యత కాదంట్రా? నీకు తెలీదు మామయ్య. నన్ను క్షమించు అని శ్రీని చరచరా బయటకు వెళ్ళిపోయాడు. సమ్మె ఐదో నాటికి మరీ ఉధృతం కావడంతో ఫణి కిందికి దిగొచ్చాడు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అన్నాడు. శారద, మంగ, గంగ, పార్వతి బయలుదేరారు. విద్యార్థి నాయకుడు కూడా వస్తానని పట్టుబట్టాడు. అతన్ని తీసుకుని వెళ్లారు. అధికార పక్షం నుంచి ఫణి, జానకమ్మ, బండరాముడు వచ్చారు. రాధ అంతకుముందే అక్కడికి చేరింది. శారద చూపించిన ఒక్కొక్క కోరికే చర్చకు వచ్చింది. రోజుకి 8 గంటలే పని అంది. ఓకే అన్నాడు ఫణి. కూలీలను పర్మనెంట్ చెయ్యాలంది శారద. అది చెప్పలేనన్నాడు ఫణి. పోనీ చెయ్యండి. ప్రతి ఏడాది మనకి కోతలకి కూలీలు కావాలి కదా అంది జానకమ్మ. దాంట్లో ఉన్న చిక్కులు నీకేం తెలిసే? వాళ్ళని పనుల్లో నుంచి తొలగించలేం. బోనస్లు ఇవ్వాలి. ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వాలి. ఎన్ని గొడవలు? ఈ విషయాలు శారదకు గాని కూలీలకు గాని తెలీదు. అలా అనడంతో అవి కూడా కావాలని పట్టుపట్టింది. అరిచి చచ్చినా ఇవ్వను. మాట మాత్రంగా కూలీలను పర్మనెంట్ చేస్తాను కావాలంటే అన్నాడు ఫణి. కాసేపు వాద ప్రతివాదాలు. చివరికి శారద సరే అంది. రోజు కూలీ 10 రూపాయలు అంది మంగ. 2 బాణాలా అన్నాడు ఫణి. పోనీ 9 అంది శారద. 2 రూపాయల 30 పైసలు అన్నాడు ఫణి. 8 అంది శారద. 2.40 7.5
అంది శారద. అంటే నెలకి 225 చచ్చినా ఒప్పుకోను. రూపాయి ధర ఇప్పుడెంతయింది? మీకు లాభాలెంత? అని వివరాలు చెప్పింది శారద. ఎకరానికి 20 బస్తాల ధాన్యం పడుతుంది మీకు. కౌలుకి తీసుకున్న వాళ్ళకి సగం ఇచ్చేస్తే ఎకరానికి 10 బస్తాలు మీకు. అంటే ఎకరానికి సాలుకి రూ. 400. ఈ లెక్కన మీ 790 ఎకరాలకి మీ ఆదాయం 790 ఇంటికి 400 అంటే 3,16,000 అంటే నెలకి 26,000. ఇంత రాబడి ఉన్న మీరు వీళ్ళకి నెలకి 200 ఇవ్వడానికి ఏడిపిస్తారా? అంది శారద. ఇంత చకచకా లెక్కలు చెప్పిన శారదను చూసి రాధ చకితురాలైంది. నువ్వు హిస్టరీ చదివావు కదా! లెక్కలు ఇంత గబగబా ఎలా చెప్పగలిగావక్కా? అంది. బట్టి పట్టుకొచ్చింది. నువ్వు మధ్యలో మాట్లాడకు అని వారించాడు ఫణి. శారద వైపు తిరిగి అయితే నా వాదన వినండి. మనిషికి 200 చొప్పున 200 కూలీలకు నెలకి 200 యూనిటు 200 అంటే 40,000 ఇవ్వాలి. నా ఆదాయం నెలకి 26,000 మీకు నేను 40,000 ఇవ్వాలి. అంటే నెలకి నేను 14,000 నష్టపోతున్నానన్నమాట. ఇది న్యాయమా? అన్నాడు ఫణి. అంటే నష్టం మీద జమీందార్లు భూమిల్ని సేద్యం చేసుకుంటున్నారా? అంది రాధ. మరి ఏడాదికిన్ని కొత్త పొలాల్ని ఎలా కొంటున్నారు బాబాయ్? శారద ఉక్రోషంగా అంది. ఇదేం వాదన? మీరు సంవత్సరం పొడుగునా వీళ్ళకి జీతాలివ్వరు. ఊడుపులు, కోతలు, కుప్పనూర్పిడి మొత్తం ఏడాదిలో ఒకటో రెండో నెలలుగా వీళ్ళకి జీతాలిచ్చేది. అంటే 40,000 ఏడాదికి మీ ఖర్చు. 3,16,000 మీ సంవత్సర ఆదాయంతో 40,000 పోగా మీకు ఏడాదికి నికారంగా మిగిలేది 2,76,000. ఇప్పుడు చెప్పండి, మీకు నష్టమా లాభమా? ఈ ధమాషాను ఈ 10 ఏండ్లలో మీరు దాదాపు 27 లక్షలు ఆర్జించి ఉండాలి. వీళ్ళ కష్టాన్ని కరెన్సీగా మార్చి వీళ్ళ బ్రతుకుల్ని మీ ఇనప్పెట్టెల్లో పెట్టుకున్నారు అంది శారద. ఫణి తలగోక్కున్నాడు. వాదించు బాబాయ్. అక్కడ ప్రతిపక్షం గెలిచేటట్టు ఉంది అంది ఎగదోస్తూ. ఫణికి చటక్కున ఓ ఆలోచన వచ్చింది. అవును, నేను డబ్బు గడిస్తున్నాను. నా తదంతరం నా ఆస్తంతా నీది కదా! నీకోసమే కదా ఈ డబ్బుని గడిస్తున్నాను. నాకా డబ్బు అవసరం లేదు అంది శారద. పకపకా నవ్వాడు ఫణి. విన్నారా? తనకి ఇంత డబ్బు అవసరం లేదంట. ఇది మీరు నమ్మగలరా? మిమ్మల్ని మూర్ఖుల్ని చేసి ఈ నాటకం మీ చేత ఆడిస్తుంది. మీరు గొర్రెల మందలా సమ్మె చేస్తున్నారు. మిమ్మల్ని ఇప్పటినుంచే లోబర్చుకొని నా ఆస్తి వచ్చాక మిమ్మల్ని కీలుబొమ్మల్ని చేసి ఆడిస్తుంది. అంతా శారద వైపు చూశారు. అలాగా? ఆ ఆస్తంతా నాదే అంటున్నారుగా? ఇప్పుడే ఇవ్వండి. మీ ఎదురుగానే గ్రామంలోని దరిద్రులందరికీ 10,000 చొప్పున పంచిపెట్టకపోతే ఇక్కడే నన్ను కాల్చిపారేయండి అని శారద ఊర్ధ్వస్వరంతో అరిచి లేచింది. ఆ లేవడంలో ఆమె పైట తొలిగింది. అందులో నుంచి మంగళసూత్రాలు కనిపించాయి. మంగళసూత్రాలని చూసి విద్యార్థి నాయకుడు నీరు కారిపోయాడు. ఇప్పుడే వస్తానని బయటికి పోయి మరక రాలేదు. సరే, 7 రూపాయలు కూలి ఇస్తాను అన్నాడు కోపంగా. గట్టిగా మాట్లాడితే ఈ పిచ్చిది నిజంగా తన ఆస్తి అంతటినీ నిజంగానే పంచి ఇచ్చేస్తుందని. అంతా జయజయధ్వానాలు చేశారు. జానకమ్మ ఇవేం పట్టించుకోకుండా పళ్ళు, ఫలహారాలు, పాలు తెప్పించి ఇచ్చింది. పుట్టింటి నుంచి పచ్చి మంచి నీళ్ళైనా ముట్టనని శపథం చేశావే? మరి ఇదేమిటో అన్నాడు ఫణి దెప్పుతూ. అక్క ఇక్కడికి మీ కూతురిగా రాలేదు బాబాయ్. వాళ్లకు ప్రతినిధిగా వచ్చింది. ప్రతినిధుల్ని సత్కరించడం మీ విధి అంది రాధ. శారద ఫక్కున నవ్వింది. ఫణి ఇక అక్కడ ఉండలేక చరచరా లోపలికి వెళ్ళిపోయాడు.